ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చాక సంతాన భాగ్యాన్ని పొందటం చాలా వరకు సులువైపోయింది. అయితే కొంతమంది దంపతులకు ఐవీఎఫ్తోనూ ఫలితం కనిపించని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఐవీఎఫ్ విఫలమవుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంతానం తీరని కలేనా? ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పటికీ ఆధునిక సాంకేతిక చికిత్సల సాయంతో పండంటి సంతానాన్ని పొందటం సాధ్యమే. జీరో కౌంట్ ఉన్నప్పటికీ, అండాలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ గర్భధారణను సుసాధ్యం చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐవీఎఫ్ విఫలమైన పరిస్థితుల్లో సంతాన సాఫల్యతను సాధ్యం చేసే ఆధునిక చికిత్సల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఐవీఎఫ్కే మనకి ప్రెగ్నెన్సీ రావాలని లేదు. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక 50-55 మందికి వస్తుంది. బట్ మిగతా వాళ్ళకి ఏం చేయాలి అని అంటే, వి యూజువలీ అసెస్ ప్రాబ్లం ఎక్కడుంది, ఎందువల్ల కాలేదు, వాజ్ ఇట్ ఎగ్లో ఇష్యూ ఉండేనా, ఎగ్ క్వాలిటీ ఎలా ఉండే, స్పర్మ్లో ప్రాబ్లం ఉందా, ఎంబ్రియోస్ తయారైన తర్వాత ఎలాంటి ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి, అండ్ దెన్ మంచి ఎంబ్రియో పెట్టిన తర్వాత కూడా మనకి ఇంప్లాంటేషన్లో ఏదైనా ఇష్యూస్ వచ్చాయా, యూట్రస్ పరంగా ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. అది చూసిన తర్వాత మనం ఒకవేళ ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోగలిగితే మరి దానికోసం ఆ ప్రాబ్లంకి నెక్స్ట్ మనం ఎలాంటి దానికి సొల్యూషన్ ఉంటుంది అనేది చూస్తాం. సో రెస్పాన్స్ అది బాగాలేదు, ఎగ్ క్వాలిటీ బాగలేకపోతే స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్లో కొన్ని మార్పులు చేయడం అనేది జరుగుతుంది. స్పర్మ్లో ప్రాబ్లం ఉంది అని అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు టిసా ఆప్షన్, అంటే డైరెక్ట్గా నీడిల్ ద్వారా స్పర్మ్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఆప్షన్ ఒకటి చూస్తాము. ఆర్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, అది చేయడం జరుగుతుంది. అండ్ ల్యాబ్లో కూడా వేరే టెక్నాలజీ అవసరం ఉన్న టెక్నాలజీ లైక్ అసిస్టెడ్ హ్యాచింగ్ అవసరం పడుతుందా వాటికి, లేదు ఊసైట్ యాక్టివేషన్, లేదు ఇమ్సీ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేయడము, ఇట్లాంటి ఏది వాళ్ళకి బెస్ట్ సూట్ అవుతుంది అనేది చూస్తాం. సో స్టిమ్యులేషన్ పరంగా, ల్యాబ్ పరంగా అడిషనల్గా మనము ఏం చేస్తాము. అండ్ అదే కాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా మనకి అవైలబుల్ ఉంది. సో ఎంబ్రియోని ముందుగానే మనం స్క్రీన్ చేసుకొని జెనెటిక్ పరంగా బెస్ట్ పాసిబుల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది పద్ధతి కూడా అవైలబుల్ ఉంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ చూసుకోవాలి. ఎగ్ క్వాలిటీ మనం ఎంత చేసినా బాగుండట్లేదు, లేదు స్పర్మ్ బాగుండట్లేదు అనుకున్నప్పుడు డోనర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. డోనర్ ఎగ్, డోనర్ స్పర్మ్ ఆప్షన్స్. ఆర్ యూట్రస్లో ఇబ్బంది ఉంది అంటే వాళ్ళకి సరగసీ అడ్వైస్ చేయడం. సో దేర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో ఒక్కసారి ఫెయిల్ అయింది అని ఇంకా కాదు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇవన్నీ కూడా మనం ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ సైకిల్ మనం ఇంప్రూవ్ చేసుకొని వెళ్తే తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది.